గడియ. ఈ 3 సాంగ్స్ కూడా చాలా తెలుగు, ప్యూర్ తెలుగు. ఒకప్పుడు మన పాటలు వింటే ఆహా ఎంత మధురంగా ఉన్నాయి అని అనిపిస్తాయో, సో అటువంటి మంచి సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మీరు సాంగ్స్ ఆల్బమ్ లాంచ్ అంటే చాలు సార్. హాయ్, అందరికీ నమస్కారం. పరిటాల రాంబాబు అందరికీ తెలిసిన వ్యక్తి, మేనేజర్గా చాలా సీనియర్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా రంగంలో దిగుతున్నాడు కాబట్టి ఆల్ ది బెస్ట్. ఈ ఫిలిం నిజంగా కంబ్యాక్గా వచ్చింది. శ్రీకాంత్, మనకు శ్రీరామ్ అంటే తెలుస్తుంది. సో మంచి సక్సెస్ అయింది, 1 year అయ్యి తమిళ్లో. సో రాజేంద్ర దేవ్కి డెబ్యూ ఫిలిం ఐ థింక్. సో మంచి సక్సెస్ సాధించిన సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సో నిశ్శబ్ద ప్రేమ సాంగ్స్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సంధ్య ఎవరు, రఘు ఎవరు, ఎక్కడికి వెళ్ళారు? పరిటాల రాంబాబుకి అభినందనలు తెలియజేస్తూ, అలాగే శ్రీరామ్ అంటే మనకి తమిళ హీరో కాదు, తెలుగు హీరోనే. తెలుగులో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసి తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువైన హీరో. తెలుగు అండ్ మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఉన్న వాళ్ళని ఒరిజినల్ సేమ్ శ్రీరామ్ అని మాట్లాడాల్సి వచ్చింది. అదే తెలుసు నాకు, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అవును, అదే పేరు మార్చి ఆయనకి వెళ్ళటం. సో టెక్నికల్గా సౌలభ్యం కోసం, ఐడెంటిటీ కోసం శ్రీరామ్. సో ఈ సినిమా తమిళ్లో చాలా బ్లాక్ బస్ట్ అయింది. నాకు తెలిసి 60 crores కలెక్ట్ చేసిన సినిమా. అలాగే రొమాంటిక్ థ్రిల్లర్గా చాలా అప్రిషియేషన్ వచ్చింది, మంచి రివ్యూస్ వచ్చినాయి. సో మళ్ళీ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడం అనేది అది పరిటాల రాంబాబు ఎప్పటి నుంచి చిరకాల మిత్రుడు. ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఎప్పుడు చిరునవ్వు, చిక్కటి చిరునవ్వులతో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. సో డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిగిన రాంబాబుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే ఎంటర్ యూనిట్ తెలుగులో ఈ సినిమా కూడా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారని, ప్రోత్సహిస్తారని, మీడియా వాళ్ళు దీన్ని మా రాంబాబు కోసమైనా దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిశ్శబ్ద ప్రేమ టైటిల్ చాలా బాగుంది. సినిమాలో చాలా అద్భుతంగా వైలెన్సు, రొమాన్సు,
సస్పెన్స్ అన్నీ కలగలిపి ఒక సినిమాకి సక్సెస్కి ఏం కావాలో అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ప్లస్ ఏమో మన తెలుగు హీరో శ్రీరామ్ గారు. సరే ఇందాక కేసీ చెప్పటం మర్చిపోయింది అమ్మ, ఈయనకి చాలా పెద్ద ఇటు రోజా కోటమని రోజా పూలు ఆ సినిమా మర్చిపోయావు. ఆయన ఫస్ట్ ఆ గ్రీన్ పార్క్లో ఆ ప్రమోషన్కి వచ్చాడు ఆయన ఫస్ట్. అక్కడి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతున్నాడు. సో మన తెలుగు హీరో తెలుగువాడు, మళ్ళీ తెలుగింటి అల్లుడే, బయటోడు కూడా కాదు. సో వీళ్ళందరూ కలిపి ఆ రాజదేవ్ గారు డైరెక్టర్ అద్భుతంగా చేశారు, కార్తికేయన్ గారు ప్రొడ్యూసర్గా. ఈ సినిమా చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా ఎంత వైలెన్స్ ఉండా, ఎంత ఇది ఉండా, సైలెన్స్ అనేది బాగా పవర్ఫుల్ వెపన్. అంటే వైలెన్స్ కంటే సైలెన్స్ పవర్ఫుల్ వెపన్. అలాంటిది దీంట్లో చాలా మల్టిపుల్. మనం ఆ ట్రైలర్లో చూస్తా అంటే చాలా సబ్జెక్ట్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక నిశ్శబ్ద ప్రేమ, ఆ ప్రేమకు సంబంధించి జరిగే ఇదిలో తర్వాత హీరో ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు, ఏంటి ఇవన్నీ సస్పెన్స్ ఏంటి అనేది చూసుకుంటా యాక్షన్ ఓరియంటెడ్లో ఇవాళ పబ్లిక్కి ఏం కావాలో అన్నీ కలిపి కలగలిపిన సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయాలి. మా పరిటాల రాంబాబు కొంచెం మంచి మనసు గలడు, అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ దాంట్లో కూడా ఆయన ఉన్నాడు. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో స్టార్ట్ అయ్యాడు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి. ఇక మా కేసీ యాంకర్గా, ఆ కేసీ నేను కలిపి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ముగ్గురం కలిపి ఒక సినిమాలో కొలీగ్స్ లాగా ఆర్టిస్టులుగా చేసాం. ఆ కేసీ యాంకర్గా వచ్చింది అంటేనే ఆవిడ చెబుతుంటేనే బ్లెస్సింగ్స్ ఉన్నట్టు ఆ సినిమాలు ఆడేస్తూ ఉంటాయి. డెఫినెట్గా తను వచ్చింది కాబట్టి కూడా ఈ సినిమా ఆడాలి. ఇవే కాకుండా దీంట్లో అందరూ బాగా కష్టపడి చేశారు. శ్రీరామ్ గారు చాలా బాగా చేశారు, హీరోయిన్ ఆవిడ కూడా చాలా బాగుంది. అందరూ కూడా బాగా డైరెక్టర్గా ఆయన కష్టపడి చేశారు, ప్రొడ్యూసర్గా ఇది చేశారు. ఇంతమంది వచ్చారు. జనరల్గా ఇంట గెలిచి రచ్చగలమంటారు. ఆయన శ్రీరామ్ గారు రచ్చ గెలిచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఆయన గతంలో ఆడిన సినిమాల కంటే కూడా చాలా పెద్ద రేంజ్ అయ్యి మా పరిటాల రాంబాబు గారికి విపరీతమైన డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన గెస్టులందరూ కూడా ఏదో లిప్పుతో మాట్లాడటం కోసం రాలా, డెఫినెట్గా సిన్సియర్గా హార్ట్ఫుల్గా మాట్లాడటానికి వచ్చారు. వీళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఒక వరంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళా సక్సెస్ మీట్కి మనమే కాకుండా స్టేజ్ పట్టనంత జనం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి బ్లెస్ చేస్తారు ప్లీజ్ మీ మాటల్లో. మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ మా అభిమాన అన్నయ్య గారికి, ప్రసన్న కుమార్ గారికి, పోతే సుబ్బారెడ్డి గారికి, దర్శక నిర్మాత రాజేష్ పుత్ర గారికి, ప్రత్యేకంగా ఈ సినిమాలో హీరోగా నటించినటువంటి శ్రీరామ్ గారికి, వారు రచ్చ గెలిచారు. ఇక్కడ మన ఇంట్లో కూడా, అంటే మన ఇంట కూడా గెలిచి చూపించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ నిశ్శబ్ద విప్లవం ద్వారా మళ్ళీ తెలుగులో చిత్రాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి రాజదేవ్ గారికి, ప్రొడ్యూసర్ కార్తికేయన్ గారు, వారు ఫారెన్లో ఉండి కూడా ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ సినిమాని తెలుగు వారికి కూడా చూపించాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసి ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ పోతే దర్శకులు మరియు దీని రచయిత అయినటువంటి రాజదేవ్ గారు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా రొమాంటిక్ థ్రిల్లర్ని తమిళంలో చాలా బాగా రూపొందించారు. అక్కడ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఇక్కడ వీరికి విజయం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. అయితే ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే, మా పరిటాల రాంబాబు మాకు ఆత్మాభిమాని అయినటువంటి పరిటాల రాంబాబు గారికి ఇది పెద్ద విజయం చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ రాంబాబు గారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మరి ప్రమోషన్ నిమిత్తం మరి ఇక్కడికి విచ్చేసిన అన్నగారు ప్రసన్న గారు ప్రతి సినిమాని కూడా ఆయన సొంత సినిమాలాగా ఆదరించి తెలుగులో రిలీజ్ చేయడానికి ఆయన ప్రోత్సాహం చిన్న నిర్మాతల నుంచి అలాగే డబ్బింగ్ సినిమాలను కూడా ప్రోత్సహించి ముందు ఎంకరేజ్ చేస్తున్న వారికి నా ధన్యవాదాలు. అలాగే రామారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన మరి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికి కూడా, మరి శ్రీరామ్ గారు అంటే ఆయన
పాత హీరో, మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఆయన అలాగే ఎవర్ గ్రీన్గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూసినా కూడా ఇలాగే ఉన్నాడు. సముద్ర సినిమాలో చూసాం. తర్వాత ఎప్పుడు ఏజ్ ఎంత సార్? ఆ ఒక్కటి అడగొద్దంటారేమో సార్. 45 కూడా ఇవాళ ఓన్లీ 30 బిలోలానే ఉన్నారు ఆయన. మీరు గూగుల్లో చూసొచ్చారు. ఎవర్ గ్రీన్ లాగా. మరి నిశ్శబ్దం సినిమా, మరి నిశ్శబ్ద ప్రేమ సినిమా మరి తెలుగులో మంచి కలెక్షన్స్ ఇవాళ థియేటర్లు కూడా చాలా అన్నీ కూడా చక్కగా మీకోసం ఉన్నట్టున్నాయి. 100 థియేటర్స్ని మరి రిలీజ్ చేస్తున్నారు. మరి వారికి మంచి డబ్బులు తీసుకురావాలి. ఇక్కడ మరి ఆయనకి ఈ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా అనుభవం ఉంది. సుబ్బారెడ్డి గారు కూడా పక్కనే ఉండి ఆయన ఎంకరేజ్ చేసి 100 థియేటర్లు అంటే ఈ రోజున మంచి థియేటర్లో దొరికి మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటూ బట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్, నో ప్రాబ్లం. అందరికీ నమస్కారం. ఓకే. I think this movie is it's a great movie, and I think it's made like a Hollywood movie in Telugu. That's what I would say simply. And Sriram has acted really well, and I think it's a very subtle kind of acting that he's done, and heroine as well, and villain. And so I think it's a great movie. It's going to be a good entertainer for everybody. So I'm hopeful that the movie becomes a successful event. Thank you. Thank you, sir. எல்லோருக்கும் என்னுடைய வணக்கங்கள். இந்த படம் நான் எடுப்பதற்கு காரணமாக இருந்த என்னுடைய ப்ரொடியூசர் திரு கார்த்திகேயன் அவர்களுக்கு முதல் நன்றி. அப்புறம் இந்த படத்தை எடுக்கும் பொழுது என்னுடன் நல்ல ஒத்துழைப்பு தந்து படத்தை நல்லபடியாக நடத்தி முடிக்க உதவிய எங்களுடைய கதாநாயகன் திரு ஸ்ரீகாந்த் அவர்கள், ஹீரோயின் பிரியங்கா அவர்கள், ரியான் இந்த படத்தின் ஒரு முக்கிய கதாபாத்திரம், ஒரு வில்லன் ரொம்ப நன்றாக நடித்திருக்கிறார். அதுவும் தெரியும் உங்களுக்கு. நம்முடைய ஆர்டிஸ்ட்டை பற்றி நான் ஒன்றுமே சொல்ல தேவையில்லை. ஏன்னா அவங்க எல்லாருமே ஒரு பண்பட்ட நடிகர்கள். அதனால் எனக்கு அங்கே எந்த வேலையும் இல்லை. ரொம்ப சுலபமாக போச்சு. என்ன சொன்னாலும் சரி அதை உள்வாங்கிக்கிட்டு அப்படியே அதை கொண்டு வந்தாங்க கேமரா முன்னால். அதனால் இந்த படம் அதோட இல்லை, இது காதல் தான் இந்த படத்தினுடைய மைய கருத்து. இந்த காதலுங்கிறது தன்னுடைய ஒரு காதலன் தன்னுடைய உடல், பொருள், ஆவி எல்லாவற்றையும் சாக்ரிஃபைஸ் செய்கிறான், தியாகம் செய்கிறான். அவனே காதலை கூட தியாகம் செய்வான் என்பதைத்தான் இந்த கதை சொல்கிறது. அதனால் உங்களுடைய எல்லாருடைய உங்களுடைய ஆதரவு எனக்கு நிச்சயம் தேவை. உங்களால் இந்த படம் ஒரு பெரிய வெற்றி அடைய வேண்டும். நாங்கள் தொடர்ந்து தெலுங்கிலும் நிறைய படங்கள் செய்ய வேண்டும் என்று ஆர்வத்துடன் இருக்கிறோம். அவ்வாறு செய்ய உங்களுடைய உதவி எனக்கு மிக்க தேவை. நன்றி, వణకం. అంటే వాళ్ళ ప్రొడ్యూసర్ గారికి ఇంకా మా అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇలా మేము చాలా కోఆపరేట్ చేసాము. అండ్ ఎవరికి ఏది నేర్పాల్సిన కష్టాలు లేకుండా అందరూ వాళ్ళ బాధ్యతగా చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. మేము అది త్వరలో మీ సపోర్ట్ తోటి సినిమా బాగా ఆడి అది త్వరలో తెలుగులో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. ఆయన చూడడానికి చూశారంటే మీరు ఏదో అనుకుంటారు, ఏదో పల్లెటూరు ఫ్యామిలీ ఎంటర్టైనరు లేకపోతే పూజా పునస్కారాలు ఉన్న సబ్జెక్టు ఏదైనా తీసుకొస్తున్నారు అనుకుంటాం. కానీ ఫుల్ వైలెన్స్. ఆయన స్టార్ట్ చేసినా ఎండ్ చేసినా అన్ని వైలెన్సే ఉంటుంది. ఇట్ వాజ్ వెరీ నైస్ మీటింగ్. అండ్ ఆయనకి అంటే చాలా రోజుల తర్వాత లవ్ని వేరే యాంగిల్లో తీసుకొచ్చిన ఒక మంచి డైరెక్టర్ ఆయన. ఈజ్ బేసిక్లీ రైటర్ అండి, బుక్స్ రాస్తూ ఉంటారు ఆయన. ఇది ఆయన ఫస్ట్ అటెంప్ట్ యాజ్ అ డైరెక్టర్. చాలా చక్కగా చేశారు, అందరూ అప్రిషియేట్ చేసిన ఒక సినిమా ఇది. అండ్ దాని తెలుగు ప్రేక్షకులకు కూడా పొందాలని ఆశపడ్డారు. అండ్ ఇస్ బ్రాట్ ఇట్ హియర్. మీ సపోర్ట్, మీ ఆశీస్సులతోటి తప్పకుండా ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. అండ్ పరిటాల రాంబాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆయనకి ఇది ఒక కళ సార్, ఆ కళని మీరే ఈరోజు నిజం చేయబోతున్నారు. సో ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలు అవే. సిన్సియర్ థ్యాంక్స్ టు మీ టు ది పీపుల్ హియర్ అనమాట, టు ది మీడియా అండ్ ప్రెస్ కమ్యూనికేటెడ్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. అన్ని ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి సార్, తమిళ్, మలయాళం, I'm కన్నడ. from Kerala. Fath Fasil Natanana. This is my first Tamil movie, but I translated to Telugu with the help of my friend. I just read my gratitude now. Telugu ప్రేక్షకుల నందరి నమస్కారం, అందరికీ నమస్కారం. తెలుగు మీడియా మిత్రులకి నమస్కారం. ఇక్కడకు వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు వియాన్. నేను కేరళ నుండి వచ్చాను. అండ్ నేను మెగాస్టార్ చిరంజీవి సార్కి బిగ్ ఫ్యాన్. నాగార్జున సార్, అల్లు అర్జున్ సార్, జూనియర్ ఎన్టీఆర్ எல்லாருமே ரொம்ப பிடிக்கும். దెన్ మీ అలానే నాకు కూడా మీ హృదయంలో ఒక ప్లేస్ని నేనేమన్నా హెల్ప్ కావాలా? నా హెల్ప్ కావాలా మీకు? దిస్ ఈస్ మై ఫస్ట్ తెలుగు ఈవెంట్, సో ఐ నీడ్ టు టాక్ ఇన్ తెలుగు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ నుండి బాహుబలి, RRR అండ్ పుష్ప వంటి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి. మీరు ప్రతి చిన్న సినిమాని ఆదరిస్తారు. నాలాంటి కొత్త నాట్లను కూడా ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. నా మూవీ టీమ్కి ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, శ్రీరామ్ సార్, హీరోయిన్ and every film fraternity from Telangana, I would like my sincere gratitude and love to hear. And again, andariki ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మీకు కూడా. మీ మాటలు మాకు చాలా బాగా నచ్చాయి. అలా ట్రై చేసినా కూడా రాదేమో నాకు. అదొక యూనిక్ లాంగ్వేజ్ మీది. అందరికీ నమస్కారం. ಆ್ಯಕ್ಚುಲಿ నేను ತೆಲುಗು ಆ ಥರನೇ ಮಾತಾಡೋದು. ನಾನು ತಮಿಳಲ್ಲೇ பேசுகிறேன். அவ பேசுறது கேட்டு நானும் தெலுங்கு மறந்து போனேன். பிகாஸ் நானும் இந்த மாதிரியே கற்றுக்கிட்டு வந்தேன். ஆனால் இப்போ கண்டிப்பாக இங்கே இல்லை. பட் ஐ வுட் லைக் டு தேங்க் மை டீம், மை ப்ரொடியூசர் சார் அண்ட் மை டிரெக்டர், மை ಶ್ರೀಕಾಂತ್ ಸರ್ ಆ್ಯಂಡ್ ವಿವಾನ್. ಅವರೆಲ್ಲರಿಗೂ they given me one beautiful opportunity. This movie will be released on May 23rd. So please, we all really need your all love and support. Thank you so much. That's it. ఈ మాటల్లో అండ్ రీసెంట్గా పిండంతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్ద ప్రేమతో అందరిని నిశ్శబ్దంగా సినిమా చూడమని చెప్తారా? ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి మా వేదిక పైన వచ్చిన మా సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారికి మొదటి సినిమా నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ ఈ కాలంలో సపోర్ట్ చేయడం చాలా తక్కువ అండి. సినిమా వాళ్ళకి చేయాలి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు వచ్చినందుకు. అలాగే మా డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి అండ్ మన 6వ సినిమాలన్నీ మీరు బాగా ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్ గారు మీకు, తర్వాత మా ప్రొడ్యూసర్ కార్తికేయన్ గారికి, వియాన్ గారికి, మా డైరెక్టర్ రైటర్ రాజ్దేవ్ గారికి, మా హీరోయిన్ ప్రియాంక గారికి, పరిటాల్ రాంబాబు గారికి, మా డిస్ట్రిబ్యూటర్ గారు, మమ్మల్ని నమ్మి మా డైరెక్టర్ గారి ఈ కళని వచ్చి నిజం చేయడానికి, ప్రేక్షకులకి చేర్చడానికి పెద్ద మనసుతో 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ యాంకర్ మా ఎంసీ మ్యామ్ మీకు కూడా సిన్సియర్ థ్యాంక్స్. మన పత్రికా సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ మా వందనాలు. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా. ఇది ఒక ప్రెజెంట్ ఫిల్మ్. జనరల్గా నేను సార్ని ఫస్ట్ టైం కలిసేటప్పుడు ఏదో ఒక పోయిటిక్, ఒక ఫ్యామిలీ డ్రామా లేదా ఉండబోతుంది అనుకున్నాను. ఒక ప్రాపర్ థ్రిల్లర్, క్రిస్ప్, అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది తెలియకుండా ఒక బేసి థ్రిల్లర్. దానిలో లవ్, కొత్త ఆస్పెక్ట్లో ఒక లవ్ చాలా బాగా, చాలా చక్కగా చెప్పారు ఆయన. వెల్ మేడ్ అండ్ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. విల్ నాట్ డిసప్పాయింట్ యూ. గుడ్ ఫిల్మ్ అండ్ వెల్ మేడ్, వెల్ క్రాఫ్టెడ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆయన వచ్చి ఇదే ఒక పనిగా
అక్కడ అరంలాడింది అయిపోయింది, దాన్ని వదులుకుండా మళ్ళీ తెలుగు తీసుకురావాలి, దానికి ఒక ఎఫర్ట్ ఉంది కదా, ఆ ఎఫర్ట్స్ వేయడం అనేది చాలా గొప్ప. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ మన పిఆర్ఓ వీరబాబు గారికి కూడా ఐ రియలీ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ అస్. విజయానంద్ గారు, ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్, ఇట్స్ అ వెరీ సిన్సియర్ ఎఫర్ట్ అండ్ చాలా డిసిప్లిన్డ్గా పద్ధతిగా చేసిన ఒక సినిమా. ఎప్పుడు నాకు ఒక నమ్మకం, మనం ఏదైనా డిసిప్లిన్గా చక్కగా చెప్పింది కరెక్ట్గా చేసామంటే డెఫినెట్లీ దాని రిజల్ట్ బాగుంటుంది. సో ఆల్వేస్ ఫీల్ దట్ వెన్ యూ పుట్ ఇన్ హార్డ్ వర్క్, అది జెన్యున్ అండ్ సిన్సియర్ హార్డ్ వర్క్ విల్ బీ ఆల్వేస్ పెయిడ్ బ్యాక్. సో ఐ విష్ యూ ది వెరీ బెస్ట్ సార్, ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ హ్యాపీ టు హ్యావ్ ఆయన జర్నీలో నేను ఉన్నానన్న ఒక సంతోషం ఉంది. సో మీరందరూ సపోర్ట్ చేయండి నిశ్శబ్ద ప్రేమం. అండ్ అలాగే అతి త్వరలో నా డైరెక్ట్ తెలుగు కూడా వస్తుంది. సో ఇలానే ఉండాలి, తెలుగు సినిమాలు డబ్బై అరవకి రావాలి, అరవ సినిమాలు డబ్బై తెలుగుకి రావాలి. సినిమాకి యాక్చువల్లీ లాంగ్వేజ్ వచ్చి పెద్ద బ్యారియర్ కాదు. అందుకే అంటాం కదా, మనకు జాతి మతాలు భాషలు ఈ డిఫరెన్సియేషన్స్ ఏం లేవు. సినిమాకి ఏది అక్కర్లేదు, చూస్తే అర్థమైపోద్ది. అందరూ అన్ని సినిమాలు చూడాలి, సినిమా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, అదే నేను ఆశపడుతున్నాను, అదే అందరూ ఆశపడుతూ ఎప్పుడు కలిసి ఉండాలి, బాగా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అది మీరు చెప్తారు సార్, అది నేను ఫాలో అవ్వలేదు సార్. ఎన్నో సార్ ప్రేమ గురించి అంటే చాలా వాక్యాంగాలు ఉన్నాయి. అంటే ప్రేమలో వచ్చి ఈ సోల్ తర్వాత త్యాగాలు అలాని కదా సార్. నేను చెప్పేది ఏంటంటే ఎన్నో విధమైన త్యాగాలు ఉంటాయి, కానీ కొన్ని ఆ త్యాగాలు அதுக்கப்புறம் ఓకే మైండ్ బాడీ అండ్ సోల్ ఓకే ఓకే. సో ప్రేమ కోసం మనం వచ్చి ఏమంటాం, ఉడల్ ఆవి పొరుల్ ఆవి అని చెప్పండి సార్. జనరల్గా ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుంది. ఇక్కడ ప్రేమకే త్యాగం చేసే పరిస్థితి ఈ కథలో ఉంది అని ఆయన చెప్పాడు. అంతే ప్రసన్న గారి ఎక్స్పీరియన్స్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగు, తమిళ్, మలయాళంలో నాన్ స్టాప్గా ఇలానే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.